ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తూ ఇలా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ ఉల్టా మహిళా సంఘాలకు బస్సెస్ ఇచ్చుకుంటూ వారిని కూడా చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని మీకు దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ సమస్యల మీద సానుకూలంగా మినిస్టర్ గారు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికెళ్ళి మాట్లాడుతున్నారు. వివిధ కారణాలతోని ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి చేయొద్దు. ఆ మన శంకరయ్య గౌడని ఆ నర్సంపేటకి చెందిన సోదరుడు కూడా కోలుకోవాలని ఆశిస్తూ నల్గొండలో కూడా ఎంకర్ అనే కార్మికుడు ట్రై చేసిన కానీ మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఎవరు కూడా ఇలాంటి చేయొద్దు. మనం లోకంలో ఏది పోయినా తీసుకురావచ్చు తప్ప ప్రాణం పోతే భగవంతుడు కూడా తీసుకురాలేడు. మేమున్నాం, మా ముఖ్యమంత్రి గారు మంత్రులు మేమందరం కూడా ప్రభుత్వం మీ ఎమ్మడి ఉంటుంది. మీ సమస్యల మీద సానుకూలంగా స్పందిస్తాం. దయచేసి మీరందరూ కూడా ఎలాంటి మీరు కొందరు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ మాటలు నమ్మకుండా అందరూ కూడా శాంతంగా ఉండండి. త్వరలో ఉండే సమస్యకు పరిష్కారం చూపిస్తాం. అరే ఇప్పుడు నిన్న కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా చెప్పినాం. ప్రజాపాలన ప్రభుత్వం, కార్మికులు వాళ్ళ నిరసన చెప్పుకోవచ్చు, ఎక్కడ కూడా నిరసనకు అడ్డం పడమనేటువంటిది మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసినాం. సో కింద అటువంటిది ఎక్కడైనా వాళ్ళు అబ్స్ట్రక్షన్ లేదా ఇతరత్రైన ఇష్యూస్ ఉంటే అక్కడ లోకల్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొరకు వాళ్ళని చేస్తుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఉద్యమాన్ని అణిచివేయాలనే ఆదేశం కానీ సూచన అటువంటి ఆలోచన లేదు. స్వయంగా నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలామంది మిత్రులు వచ్చినప్పుడు ఉద్యమం ప్రజాస్వామిక ఆకాంక్ష కార్మికులది, డెఫినెట్లీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఉంది అనేటువంటి మాటని చెప్పినాం. ఇలా చెప్తున్నాం, కార్మికుల హక్కుకు ప్రొటెక్షన్, ఆ ప్రొటెస్ట్కు దానికి ఎక్కడ కూడా బార్ లేదు, చేసుకోవచ్చు. కానీ ఇటువంటి మేము కూడా ఏం కోరుతున్నాం, వాళ్ళ డిమాండ్ల మేరకు వాళ్ళ ప్రభుత్వం మీద డెఫినెట్లీ ఒత్తిడి చేయవచ్చు, చర్చ చేయవచ్చు, మాట్లాడచ్చు. బట్ ఇటు సూసైడ్ లాంటి ప్రయత్నాలు జరగడం వల్ల మంచిది కాదు. ప్రభుత్వం తరఫున మానవతా హృదయంతో విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా దయచేసి అటువంటి అంశాల పట్ల, ఇదంతా కూడా ఒక ప్రారంభ ముచ్చట, మనం రాసే వార్త కానీ మనం చెప్పే విధానం కానీ కొంత రాక్షసానందం పొందేటువంటి వాళ్ళు ఇటువంటి ప్రక్రియ చేపట్టినా దయచేసి మేము మళ్ళీ కోరుతున్నాం. 10 సంవత్సరాల చరిత్ర తీసి ఇప్పుడు చర్చ కాదు, సమయం కాదు. మేము సానుకూలంగా ప్రతి అంశాన్ని, కార్మికుల అంశాన్ని అన్ని రకాల పాజిటివ్గా ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఎక్కడ కూడా దెర్ ఇస్ నో నెగటివ్ ఆప్షన్ ఫర్ దిస్ గవర్నమెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రివర్గం అంతా కూడా సానుకూలమైన వాతావరణంతో ఉంది. కూడా దయచేసి మేము వారి పట్ల కన్సర్న్ ఉన్నాం, ప్రొటెస్ట్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఇటువంటి సంఘటనలు చేయొద్దని మీ ద్వారా కోరుతున్నాం. సరే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులైనా వారు చాలాసార్లు రెస్పాండ్ అయినాం, చాలా మందితో మాట్లాడినాం. అసెంబ్లీ సెషన్ ఉండే, మున్సిపల్ ఎన్నికలు ఉండే, మా అప్పీల్ అంతా కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. మీ సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రాణం అనేది చాలా ముఖ్యం, ప్రాణాలు కోల్పోవద్దు. వారందరూ కూడా మా అన్నలు తమ్ముళ్ళు, వారి ప్రాణాలు మాకు కూడా ముఖ్యమని విజ్ఞప్తి చేయడానికి మేము వచ్చినాం. సమ్మె కాలానికి సంబంధించి కూడా మా సహచరుల మంత్రివర్యులు ప్రభాకర్ గారు మరి అధికార బృందాన్ని ఏర్పాటు చేసుకొని వారితో కూడా చర్చలు జరగటం జరిగింది. సరే, చర్చల తదనంతరం వారు సంతృప్తి చెందలేదు. వారు ప్రజాస్వామికంగా వారు ధర్నాకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో ఎవరు కూడా ఆపలేము కూడా. మేము ఆపదలుచుకున్న ప్రభుత్వం కాదు కనుక చేస్తూ ఉన్నారు. నిరసన తెలియజేస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి క్షణిక ఆవేశంలో ప్రాణాలు కోల్పోవద్దని మేము కోరటానికి వచ్చినాం. మీ ద్వారా కూడా అదేవిధంగా అపీల్ చేయడానికి వచ్చినాం. మీరు కూడా, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్. ఇదంతా కూడా మేము నిర్మించుకున్న ఈ రాష్ట్రం, ఈ నిర్మాణ భాగంలో ఇంకా అనేక సంవత్సరాలు ముందుకు పోయేది ఉంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, మేమందరం కూడా కలుసుకొని ఆ క్రమంలో మీరు మాతోని నడవాలని, మీకున్న సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రత్యేక ప్రస్తావనతోనే మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగిందని మీ ద్వారా వారికి తెలియజేయడానికి వస్తాం. సార్, ఇది ఈరోజు 32 డిమాండ్లకు సంబంధించిన అంశం విషయంలో కానీ, లేకుంటే ఇంకా వేరే డిమాండ్లకు సంబంధించిన అంశం విషయంలో కానీ
మేము చర్చలకు ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చినప్పుడు వారితో మాట్లాడతాం. వీలైనంత వరకు అన్నిటిని కూడా పరిష్కారం చేసే ఓ కార్యాచరణ తీసుకుంటాం. థ్యాంక్